8వ అధ్యాయం 12 వచనం. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏం ఉపమానం చెప్తా ఉన్నాడంటే, త్రోవ ప్రక్కన ఉండువారు ఎవరనగా, అంటే త్రోవ ప్రక్కన ఉండేవారు వారు దేవుని వాక్యమును వింటారు, కానీ అది వారిలో నిలిచి ఉండనందున అపవాది వచ్చి ఆ వాక్యమును ఎత్తుకొని పోతాడట. కనుక ప్రేమైన దేవుడా, మనం దేవుని సన్నిధికి వస్తాము, దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తాము. దేవుని మందిరంలో ప్రవేశించిన మనము దేవుని యొక్క మాటలను మనం శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని మాటలను మనం శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు అపవాది వచ్చి, అంటే దేవుని మాటలను మనం శ్రద్ధగా విని అవి మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, మనం వాటిని అనుసరించి ప్రవర్తిస్తున్నప్పుడు, వాటి ప్రకారంగా జీవిస్తున్నప్పుడు అపవాది మనలో విత్తబడినటువంటి వాక్యము ఎత్తుకొని పోకుండా మనము కాపాడబడతాము. చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ దేవుని మాటలు వింటారు, విన్న తర్వాత వారు బయటికి వెళ్ళిన తర్వాత వారిని అడిగితే వారు ఆ మాటల్ని వివరించలేరు, ఆ మాటలను చెప్పలేరు. ఎందుకంటే వారి మనస్సు ఎక్కడే ఉంటుంది. వారి స్థలంలో కూర్చుంటారు, కానీ వారు ఏంటంటే వారి హృదయం ఎక్కడే ఉంటుంది, వారి మనస్సు ఎక్కడ ఉంటుంది, వారు ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. దేవుని వాక్యం మీద ఆ శ్రద్ధ అనేది వారి జీవితంలో ఉండదు. వారు వింటారు, కానీ మరి అది వారి హృదయంలో ఉంచుకోనందువల్ల, అవి ధ్యానించనందువల్ల, అవి జ్ఞాపకంలో పెట్టుకోనందువల్ల మరి అపవాది వచ్చి ఏం చేస్తాడంటే ఆ వాక్యమును ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు నీ హృదయంలో అది ఉండదు కనుక ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించలేవు. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం 26 వచ్చిన చూడండి. నిర్గమ 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. వినాలట. అపవాది మనం విన్న వాక్యమును ఎత్తుకొని పోకుండా ఉండాలంటే మనం ఇక్కడ శ్రద్ధగా విన్నప్పుడే అది మనలో నిలిచి ఉంటుంది. ఆ శ్రద్ధగా విని యేసయ్య దృష్టికి, ఎవరి దృష్టికి? యేసయ్య దృష్టికి. అనగా మనము శ్రద్ధగా ఆయన మాటలు విన్న తర్వాత ఏం చేయాలా? ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. అంటే ఇక్కడ అన్యాయముల గురించి బోధించబడదు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అన్యాయముల గురించి, అన్యాయం చేయండి, అక్రమాలు చేయండి, అబద్ధాలు ఆడండి, మోసం చేయండి, వ్యభిచారాలు చేయండి, మరి నరహత్యలు చేయండి, మరి నానా విధములైనటువంటి కపటము, కుట్ర, కుళ్ళు, ఈర్ష్య, ద్వేషము, అసూయను పెట్టుకోండి, మరి కోప్పడండి, ఇష్టం వచ్చినట్టుగా బూతు మాటలు మాట్లాడండి అని ఇక్కడ బోధించబడదు. ఏం మాటలు? ఇక్కడ న్యాయమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, పవిత్రమైన మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అవే ఇక్కడ బోధించబడతా ఉంటాయి. కనుక నువ్వేం చేయాలి? శ్రద్ధగా వినాలి ఆ మాటల్ని. ఏదైతే దేవుడు చెయ్యొద్దని చెప్తా ఉన్నాడు, ఇది అన్యాయము, ఇది చేయకండి, ఇదిగో ఇది న్యాయము, ఇది చెయ్యండి అని దేవుని ఆత్మ తన సేవకుల ద్వారా ఏదైతే బోధిస్తూ ఉంటాడో, ఆ పరిశుద్ధ గ్రంథంలోని మాటలను మనకి వివరిస్తూ ఉంటాడో అవి మనం శ్రద్ధగా వినాలి. మరి విన్న తర్వాత ఏం చేయాలా?
మనము ఆయన దృష్టికి న్యాయమైందే చేయాలి, పరిశుద్ధంగానే ఉండాలి, పవిత్రంగానే ఉండాలి, నీతిగానే ఉండాలి. న్యాయమైంది చేసి ఏం చేయాలా? చెయ్యాలి. ఇవన్నీ మనం చేయగలమా? ఇట్లుంటామా? ఆయన దేవుడు కదా, మనం మనుషులం కదా, మనం ఇట్లుంటామా అని నిరుత్సాహపడటం కాదు. ఆయన ఆత్మ నీలో నివసిస్తాడు కనుక నీవు న్యాయమైంది చేసి ఆయన యొక్క ఆజ్ఞలు, దేవుడు మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చిండో పరిశుద్ధమైన ఆజ్ఞలను, మరి ఆజ్ఞలకు విధేయుల కాల లోబడాలా. ఇప్పుడు చూడండి, ఒక యజమాని ఉంటాడు. ఆ యజమానికి దాసుడు ఎట్టుంటాడు? వినయముగా. యజమాని పిలవగానే పరిగెత్తుకొని వస్తాడా రాడా? యజమాని పరిగెత్తుకొని వస్తాడు. అయితే ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. మనము మొదటి సమయాల గ్రంథంలో చూస్తే అక్కడ మరి యాజకుడైన ఏలి ఉంటాడు. మరి ఆ యొక్క హన్నా తన కుమారుణ్ణి మరి 3 సంవత్సరాలు పాలు విడంగానే తీసుకొచ్చి మందిరంలో విడిచిపెడుతుంది. విడిచిపెట్టిన తర్వాత మరి కొంతకాలమైన తర్వాత ఏం చేస్తాడంటే, బాలుడిగా ఉన్న టైంలో మరి ఏలి యొక్క కుమారులు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటారు. ఏలి నీతిమంతుడే, కానీ ఏలి యొక్క కుమారులు దేవునికి విరోధంగా జీవిస్తారు కనుక అప్పుడు సమయాలతో ఒక రాత్రి దేవుడు మాట్లాడటానికి దేవుడు సమయాలను పిలిచిండు. సమయాలు అని పిలిచిండు. పిలిస్తే సమయాలు చిన్నపిల్లవాడు కనుక ఏం చేసిండు? పరిగెత్తుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలి యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. చిత్తము ఏళ్ళవాడా, నేను వచ్చిన చెప్పన్నాడు. అప్పుడు ఏలి అన్నాడు, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ రెండోసారి ఆ స్వరం పడింది, సమయాలు అని పిలిచిండు. మళ్ళీ ఏం చేసిండు? పడుకున్న సమయాలు మాట వినపడగానే మళ్ళీ పరిగెత్తుకొని ఎక్కడ పోయిండు? ఎవరి దగ్గర పోయిండు? ఎవరి దగ్గరికి? యాజకుడి దగ్గరికి. నోరు లేదా మీకు? ఎక్కడ పోయిండు? ఆ యాజకుడైన సేవకుడు ఆ యొక్క మరి యాజకుడి దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళి చిత్తం ఏళ్ళవాడా, నేను వచ్చి ఉన్నా, ఏంటో చెప్పు, సెలవిమ్మన్నాడు. నేను నిన్ను పిలవలేదు, మళ్ళీ వెళ్ళి పడుకో అని రెండోసారి కూడా చెప్పిండు ఏలి యాజకుడు. దేవుడు తనతో మాట్లాడుతాడన్న సత్యాన్ని నేను గుర్తించలేకపోయిండు. ఈయన పిలవకపోతే ఎవరో పిలవాలి కదా. అయితే మళ్ళీ మూడోసారి స్వరం వినపడ్డది. సమయాలు అని దేవుడు పిలిచిండు. పిలిస్తే మళ్ళీ లేచిండు. ఇక్కడేమన్నా పొద్దాక నన్ను పిలుస్తాను అనుకున్నాడా? అనుకోలే. ఎందుకంటే మళ్ళీ పరిగెత్తుకొని మరి ఏలి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి, ఏలినవాడా నేను వచ్చి ఉన్నాను చెప్పమన్నాడు. ఏంటిదో చెప్పమన్నాడు. అప్పుడు ఏలికి ఒక ఆలోచన వచ్చింది, దేవుడు ఒకవేళ ఈ కుమారుణ్ణి పిలుస్తాడేమో అని వెంటనే దేవుడు ఆలోచన కలిగించాడు ఆయనకి, ఏలికి. అప్పుడు అన్నాడు, కుమారుడా, ఇదిగో నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తము ప్రభువా నేనున్నాను, సెలవిమ్మని చెప్పు అన్నాడు. వెంటనే మళ్ళీ పోయి పడుకున్నాడు. వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ దేవుడు పిలిచిండు సమయాన్ని. పిలిచినప్పుడు మరి ఏలి చెప్పిండు కదా బాలుడికి. అప్పుడు చిత్తం ప్రభువా నేనున్నాను, సెలవిమ్ము అన్నాడు. అప్పుడు ఏలి కుటుంబానికి వచ్చే ప్రమాదం ఏంటిదో, శిక్ష ఏంటిదో, వాళ్ళ కుమారుని బట్టి ఎలాంటి శాపం ఆ ఇంటి మీదకి వస్తుందో, ఆ యొక్క కుటుంబీకుల మీదకి వస్తుందో దేవుడు వివరించి సమయాలకు చెప్పిండు. వెంటనే దేవుడు చెప్పేసి మాట్లాడి ఆయన మళ్ళీ స్వరం వినపల్లి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సమయాలు వెళ్ళి మళ్ళీ ఆ యొక్క ఆలయం చూడటము, పనులు చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు చెప్పి దేవుడు చెప్పిన మాట చెప్పట్లేదు, ఎందుకంటే అవి చాలా భయంకరమైన మాటలు. ఆ కుటుంబానికి వచ్చే శిక్ష, శాపము దేవుడు వివరించండు సమయాలకి. ఎందుకు? ఏలి కుమారులు చేస్తున్న పాపమును బట్టే ఆ శిక్ష వస్తుంది ఆ కుటుంబానికి చెప్పమన్నాడు.
అయితే ఏం చెప్పకుండా తిరుగుతున్నాడు. అప్పుడు మరి నా కుమారుడా సమయాలు రా అని పిలిచిండు. ఏలి యాజకుడు పిలిచిండు, సేవకుడు పిలిచి కూర్చోమన్నాడు. రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడో ఏ ఒక్కటి తప్పించకుండా, ఒక పొల్లు కూడా తప్పకుండా నీవు నాకు చెప్పమన్నాడు. కానీ భయపడతా ఉన్నాడు, చెప్పట్లేదు. ఏ ఒక్కటి నాకు దాయకుండా దేవుడు సెలవిచ్చిన మాట నువ్వు తప్పకుండా నాకు చెప్పాలి అని ఆయన్ని ఖండించండు. నువ్వు చెప్పాల్సిందే అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పిండో, తన కుటుంబానికి ఏం శిక్ష రానదో మీరు చదువుకోండి. మొదటి సమయంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఉంటుంది. 2వ అధ్యాయం ఉంటా. అయితే మరి చెప్పిన మాట ప్రకారంగా అన్ని వివరించి దేవుడు చెప్పిన మాటను చెప్పాడు. అదే తర్వాత జరిగింది. సమయంలో పెద్దవాడైనప్పుడు దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకొని రాజ్యాలన్నీ కూడా ఒక దేశానికి, ఆయన ఒక పట్టణానికి ప్రయాణం చేస్తూ ఉంటే సమయంలో వస్తూ ఉన్నాడు. ఏ యొక్క వర్తమానం తీసుకొస్తాడో, దేవుని యొద్ద నుంచి కీడును పట్టుకొని వస్తాడా, మేలును పట్టుకొని వస్తాడా అని గడగడ వణికేటోళ్ళు. అంత గొప్ప ప్రవక్తగా దేవుడు చేసిండు సమయలని. కనుక ఇప్పుడు ఏమన్నాడు, పిలవగానే పరిగెత్తుకొని, దేవుడు స్వరం అనేది అప్పుడు తక్కువ, దేవుడు మాట్లాడటం అనేది తక్కువ. అందుకే ఇది దేవుడు చిన్నపిల్లవాడు, బాలుడు, తనకు అర్థం కాలేదు దేవుడు పిలుస్తాడని. మరి అందుకే చూడండి 3 సార్లు పిలిచిన యాజకుడు పిలుస్తాడు పరిగెత్తును. అంటే విధేయుడు, దేవుని ఆజ్ఞలకు ఏమైండు, సమయాలు ఏమైండు, విధేయుడుగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు విధేయుడైండు, లోబడ్డాడు. మరి ఆ యాజకుడిని గౌరవించిండు, విధేయత చూపించిండు. ఇదిగో నేను నిన్ను పిలవలేదు పడుకో అంటే మరి పడుకున్నాడు. అరే మళ్ళీ పిలుస్తాడని ఆయన విసుగుపడలేదు. బాలుడిగా ఉన్నప్పటికీ మరి 3 సార్లు వెళ్ళాడు. దేవుడు చెప్పిన మాట కూడా 4వసారి విన్నాడు. ఆ విషయం నాకు చెప్పమంటే ఏలికి చెప్పిండు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి సమయాలు దేవునికి విధేయుడు, ఆ యాజకుడికి విధేయుడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మరి మనము కూడా యేసయ్యకు విధేయులుగా ఉండాలి. అందుకే ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఇప్పుడు యేసయ్య మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాల ఆజ్ఞలకు మనం ఏం కావాలా, విధేయులం కావాలా. అంటే ఆజ్ఞలకు విధేయులతనం అంటే యేసయ్యకు విధేయులతనం, మనం లోబడుతున్నాం, విధేయత చూపిస్తున్నాం. ఇదిగో యేసు ప్రభు ఇది చేయొద్దన్నాడు, అది చేయకుండా ఉండటం విధేయత. యేసు ప్రభు ఇట్లా మాట్లాడొద్దన్నాడు, వ్యర్థమైన మాటలు నీ నోటికి రావద్దన్నాడు, మాట్లాడక ఉండటమే విధేయత. యేసు ప్రభు ఇదిగో నా సన్నిధిలో ప్రార్థించమన్నాడు, ప్రార్థించటమే విధేయత. నా సన్నిధిలో మొరపెట్టమన్నాడు, మొరపెట్టడమే ఆయన ఆజ్ఞకు విధేయత. ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చి ఆత్మల రక్షణ కోసం ప్రార్థించమన్నాడు, ప్రార్థించడమే మనం ఆయనకి విధేయత చూపిస్తున్నట్లు. విధేయులమై ఆయన కట్టడలు ఏదైతే మనకు కట్టడ నియమించిండో, అన్ని జనుల యొక్క ఆచారాలను ఆచరించొద్దు, అన్ని జనుల యొక్క పద్ధతులు ఆచరించొద్దు, వారి యొక్క అన్ని జనుల యొక్క ఆచారంలో మీరు పాలు పొందొద్దు, మీరు ఫలాని స్థలంలో ప్రవేశించి నాకు విరోధులు కావద్దు అని ఏ కట్టడైతే, దుష్టులతో సాంగత్యం చేయొద్దు, అపహాసకులతో కూర్చోవద్దు, పాపులు ఉన్న చోటుకు వెళ్ళి వారితో కలిసి నిలబడొద్దు, వారి యొక్క క్రియలను మీరు అనుసరించొద్దు, వారి మాటలను మీరు అంగీకరించొద్దు. ఏవైతే కట్టడలు నియమించారో ఆయన కట్టడలకు ఆయన కట్టడలను అనుసరించి నడిచిన నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన కట్టడలకు విధేయులయ్యి ఆయన కట్టడలకు నువ్వు లోబడి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిస్తే ఐగుప్తులకు కలిగజేసిన రోగములో ఏది మీకు రానియను. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. ఆమేన్.
ఏ రోగం కూడా నీకు రాదు నువ్వు ఇట్లుంటే. ఎందుకు వస్తున్నాయి అంటే మన నోరు కొన్నిసార్లు చెడిపోతూ ఉంటుంది, మన మాటలు కొన్నిసార్లు దొర్లుతూ ఉంటాయి, మనం చేసే క్రియలు కొన్నిసార్లు మరి తప్పుడు క్రియలు మనకు జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో కొన్నిసార్లు మనము మరి అన్యజనుల యొక్క ఆచారాల్లో మన బంధువులు మనం పిలుస్తారు, పిలిచినప్పుడు అమ్మ మా ఆచారం ఆడపడుచులు ఈ విధంగా పసుపు రాసుకోవాలా కాళ్ళకంటే రాసుకుంటారు, గంధం రాసుకోవాలంటే రాసుకుంటారు, సరే బొట్టేది పెట్టుకోకపోవచ్చు. ఇంకా వాళ్ళు ఏదొచ్చి అమ్మ నువ్వు ఆడపడుచువి మా ఇంట్లో ఈ బట్టలు నువ్వే తీసుకుపోవాలమ్మ, వారు అన్యజనుల ఆచారాలు ఆచరిస్తూ ఉన్నారు, నువ్వు తీసుకుపోతావు అనమాట. నువ్వు దేవుని బిడ్డవయ్యండి ఆయన కట్టళ్ళు మర్చిపోయి అక్కడ చేసే కొన్ని పరిస్థితులను బట్టి ఏమైపోతాయి, ఏదో ఒక వ్యాధి రోగము నిన్ను పీడిస్తూనే ఉంటుంది నీ జీవితం అంతా. ఏం చేయాలా? ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టలు అనుసరించి. అందుకే అంటాడు, నీవు యేసు ప్రభు ఇక్కడ చెప్పిన ఉపమానం ఏంటంటే, నీవు త్రోవ ప్రక్కన ఉన్నవారు ఎవరంటే మరి వారు వాక్యం వింటారు, కానీ మరి ఆ వాక్యమును వారు హృదయంలో దాచుకున్నందువల్ల మరి త్రోవ ప్రక్కన మరి ఉన్నటువంటి విత్తనాలు లాంటివి కాబట్టి మరి ఆ యొక్క అపవాది వచ్చి నేను ఆ వాక్యమును ఎత్తుకొని పోద్ది, నువ్వు శూన్యము సున్నా, నీలో ఏముండదు, దేవుని వాక్యం నీలో ఉండదు, శూన్యం. ఆ మాటలు మనలో ఉంటే కదా, ఒక తప్పు మనకు ఒక కళ్ళకి ఏదైనా కనపడదు అనుకో, ఎవరిదో వస్తువు పడిపోయింది అది అనుకుంటే దొంగతనం చేయొద్దు, నీ పొరుగు వాడిని నువ్వు ఆశించొద్దు అంటే ఆగిపో. అది నువ్వు నీ మనసులో ఉండాలి, నీ హృదయంలో ఉండాలా లేదా? ఈ మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు తప్పు చేయకుండా ఉంటావు. కనుక మనము వివాహానికి వెళ్తాము, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన సొంత వారే కావచ్చు, వెళ్ళినప్పుడు వారి క్రియల్లో మనం పాలు పొందొద్దు, వారి క్రియల్లో మనము ఎంత మాత్రం కూడా పాలు పొందొద్దు. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అందుకే అపవాది మనం విన్న వాక్యాన్ని ఎత్తుకొని పోయిన ఒకసారి ఆలోచించుకోవాలి. కొంతమంది ఇంటుంటేనే ఇటు వింటూనే ఉంటే అది తీసుకొని పోతూనే ఉంటారు సైతాన్, ఎటు ఇటు వింటూనే ఉంటే ఇటు లాక్కుంటూనే ఉంటుంది. అమ్మా ఇలా వాక్యం విన్నావా, వాక్యం దేవుని వాక్యం ఏందమ్మా అంటే, అబ్బా ఇలా చాలా బాగుంది, ఏంటిదమ్మా వాక్యం కూడా ఒక్కడు చెప్పరు, వాళ్ళకి తెలియదు. ఎందుకు? ఇటు నుంచి ఇట్టా ఉంటే ఇటు నుంచి లాక్కొని పోతాను సైతాన్. అందుకే ఏం చేయాలా, ఇటు నుంచి పోవద్దు, ఇటు రావాలా, ఇటు వినగానే ఇది లోపల డైరెక్ట్ ఇడికి పోవాలి. ఎక్కడికి? మన హృదయంలోనికి పోవాలా, మన మనస్సులోనికి వెళ్ళిపోవాలా, మన హృదయంలో నిలిచి ఉండాలా. ఆ విధంగా మనం ఉన్నామా? ఆలోచించండి. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం కదండి, 38:3. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. కనుక నీ కోపం వలన నా యొక్క ఆరోగ్యం శరీరాన్ని విడిచిపోయింది. ఎందుకు విడిచిపోయింది? ఎందుకు యేసయ్య కోపం వచ్చింది? ఇదిగో ఇదే, నా ఆజ్ఞలను నా కట్టలను అనుసరించి నడుచుకోమంటే వాటిని విడిచిపెట్టేసి నీవు మరి ఫంక్షన్కి, మీ బంధువుల ఫంక్షన్కి పోయేటప్పుడు అన్నీ వచ్చేస్తాయి, మొత్తం ఒంటి నుండి వచ్చేస్తాయి, చేతులకు వచ్చేస్తాయి, మెడకి మంచి దాచిపెట్టినటువంటి అదేముంటుంది గొలుసు, దాన్ని చాలా రకాలు ఉంటాయి కదా, అవి వచ్చేస్తాయి, ముక్కులకు అవి వచ్చేస్తాయి, చెవులకు అవి వచ్చేస్తాయి, ఇక చెవుల మీద నుంచి ఈ చెవుల నుంచి ఇక్కడికి వచ్చేవి కూడా ఉంటాయి, ఇక్కడికి వచ్చి అవి వచ్చేస్తాయి, మొత్తం అన్నీ వచ్చేస్తాయి, చిన్నగా బయలుదేరుతారు, వెళ్ళిపోతారు అంతే బంధువుల ఫంక్షన్కి. మళ్ళీ అవన్నీ వచ్చినాక మళ్ళీ తీసేసి మళ్ళీ చర్చికి వచ్చినప్పుడు ఏముండదు, అబ్బా దేవుని బిడ్డరా, దేవుని కుమార్తెరా, దేవుని కుమారురా, అబ్బా నిజంగా ఎంత భక్తిపరుడు, ఇవన్నీ ఎవరికి తెలుసు? ఎలుగులో చీకట్లో చెప్పుకున్నవి ఎలుగులోకి వస్తాయట, ఎలుగులోకి వస్తాయంటే ఎవరికి తెలుస్తాయి? యేసయ్యకి తెలుస్తాయి. అందుకే యేసు అన్నాడు, మీతో చీకట్లో చెప్పింది మీరు వెలుగులో ప్రకటించండి అన్నాడు. యేసయ్య చీకట్లో చెప్తాడు, ఎవరికి? తన సేవకులకి ఏం చెప్తాడు? రహస్యంగా చెప్తాడు, ఇదిగో
నా కుమార్తె పలాని కుటుంబంలో కుమార్తె ఈ విధంగా చేస్తుంది, ఆమెతో మాట్లాడు అని అంటే చీకటి చెప్తాడు. ఇప్పుడు ఏం చేయాలో వచ్చి ఆ కుమార్తెతో మాట్లాడతాడు, వెలుగులోనికి తీసుకొస్తాడు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరైనా సరే దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు ప్రవక్తను పంపించిండు, మాట్లాడి పంపించిండు. ఏం చేసిండు? తన తప్పును వెలుగులో తనకు చూపించిండు. పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి నన్ను క్షమించు ప్రభువా, ఇంకా నేను ఎప్పుడు ఇలాంటి పని చేయనని దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. అందుకే ఇక్కడ అంటాడు, ఏమంటాడు? మళ్ళీ చదువు, నీ కోపం వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది. ఎందుకు? మనము కొన్ని తప్పులు చేయటం వల్ల దేవుని బిడ్డలమే, యేసయ్య మాటలు వింటున్నాం, యేసయ్య సన్నిధిలో జీవిస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాము. ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. అవన్నీ ఉండి కూడా కొన్నిసార్లు అన్యజనుల యొక్క పద్ధతులు, ఆచారాలు ఆచరించడం వల్ల మరి దేవుని యొక్క కోపము మన మీదికి రావటం వల్ల మన శరీరం ఏమైపోతుంది? ఆరోగ్యమును విడిచిపెడుతుందట. అంటే అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాం, కడుపు నొప్పో, తలనొప్పో, లేకపోతే గుండె నొప్పో, ఇంకేదో నొప్పో మనలో ప్రవేశిస్తుంది, జ్వరం వస్తుంది, లేకపోతే ఇంకేదో వస్తుంది. ఎందుకు? దేవుడు ఆనాడు కోపపడ్డాడు పాతనంద కాలంలో, కానీ ఈనాడు ఏం చేస్తాడు? యేసయ్య ప్రేమిస్తాడు, తప్పును సరిదిద్దుకోమని ఆయన చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఆది కాలంలో దేవుని యొక్క కోపం ఉన్నట్లుగా ఒకవేళ యేసయ్యకు వచ్చిన తర్వాత కోపించినట్లయితే ఈ ప్రజలందరూ ఉండేవాళ్ళు కాదు. ఆనాడు ఆ యొక్క నోవాహు కాలంలో ఆ ప్రజలందరినీ జలప్రలయం పంపించి నాశనం చేసినట్లుగా ఈనాడు అందరిని కూడా నాశనం చేశాడు దేవుడు యేసయ్య. కానీ ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నువ్వెన్ని పొరపాట్లు చేసినా నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను గౌరవిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. నువ్వు తండ్రి నన్ను క్షమించమంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన కోపము మన ఆరోగ్యమును విడిచిపోయిందట, మన శరీరమును ఆరోగ్యం విడిచిపోయిందట. అంటే ఏదొక వ్యాధి అపవాది వచ్చి ఇక మనం చేసిన పొరపాటు బట్టి అపవాదికి అవకాశం దొరుకుతుంది కనుక ఏదొక రోగముతో మనల్ని మొత్తినప్పుడు మళ్ళీ యేసయ్య దగ్గర, యేసయ్య నన్ను క్షమించమని అడిగితే యేసయ్య ఏం చేస్తాడు? నా పాపను అయినా ఈ తప్పు చేయడం వల్ల ఈ రోగం నాకు వచ్చింది, నన్ను క్షమించమంటే యేసయ్య క్షమించి ఆ పాపమును తొలగించి ఆ రోగమును బాగు చేసి నీకు విడుదల దయచేస్తాడు. ఎందుకు? యేసు ప్రభు దగ్గరికి ఒక పక్షవాయు గలవాన్ని తీసుకొని వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు తెలుసా, ఇదిగో యేసు ప్రభు తన్ని బాగు చేయకముందు అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పిండు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఈయన దేవదూషణ చేస్తాడు, పాపమును క్షమించడానికి ఈయనెవరు? దేవుడు క్షమించాలి కదని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు కదా, వారి హృదయాలోచనలు ఎరిగి పాపమును క్షమించడానికి మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉందని మీరు తెలుసుకోండి అన్నాడు. అని ఈ మాట చెప్పి అన్నాడు కదా, నీ పరిపెత్తుకొని లేచి నడువు అన్నాడు. ఆ మాటతోనే ఆ యొక్క పక్షవాగలకి శక్తి వచ్చింది, లేచింది, నడుచుకుంటూ బయటికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా నిజంగా మనుషునికి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిని అని ఉన్నది. ఆయన మనిషికి అధికారం ఉంటుందా? బాగు చేసే అధికారం మనిషికి ఉందా? లేదు. దేవుని సేవకుడు ప్రార్థన చేస్తాడు అంతే. ఆయనకు అధికారం ఇచ్చాడు, ప్రార్థన చేసి అధికారం ఇచ్చాడు. అప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. అది ఏ రోగమైన విడుదల కలుగుతుంది, అది ఏ రోగాన్ని కావచ్చు. సేవకుడు ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన విని దేవుడు ఏం చేస్తాడు? నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు. మరి సేవకులకి జబ్బులు రావా అంటే అపవాది పెడతాడు, జబ్బులు పెడతాడు, రోగాలు పెడతాడు. కానీ యేసయ్య తొలగిస్తాడు, యేసయ్య బాగు చేస్తాడు. యేసయ్య కోసము యేసయ్య సన్నిధిలో తండ్రి నీవు స్వస్థపరచమని ఆయన స్వస్థపరుస్తాడు. కనుక మనము పాపం చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు మన శరీరమును ఆరోగ్యం విడిచిపోద్దట, రోగం సంభవిస్తుందట. అందుకేం చేయాలి మరి? ఆ రోగం మన మీదకి రాకుండా ఉండాలంటే, అవి కలగకుండా ఉండాలంటే, ఐగుప్తులకు కలగేసిన రోగాల్లో ఏది మనకు సంభవించకుండా ఉండాలంటే మనం చేయాలా? ఆయన ఆజ్ఞను అనుసరించాలా? అపవాది వాక్యం ఎత్తుకొని పోకుండా ఆ వాక్యమును మన హృదయంలో దాచుకోవాలి. అందుకే చూడండి 58వ అధ్యాయము
కీర్తన గ్రంథం 58 అధ్యాయము 4 వచనం చదవండి. 58:4. వారి విషము నాగుపాము విషము వంటిది. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మనను కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు, మనను దూషిస్తూ ఉంటారు. వారి యొక్క విషం ఎలాంటిదో తెలుసా? నాగు పాము లాంటి విషం అట. అది కాటు వేస్తే ఆ విషం మన శరీరంలోకి పోతే మన శరీరం అంతా ఏమైపోతే విషంతో నిండిపోద్ది, చచ్చిపోతాం. నాగు పాము లాంటి విషం అంటే అటు వారి మాటలు. మాంత్రికులు ఎంత నేర్పుగా మాంత్రించినను వారి స్వరము వినపడకున్నట్లు చెవిటి పాము వలె ఉన్నారు. చూడండి, మంత్రగాడట మంత్రిస్తే ఆ పామట చెవిటి పాము వలె ఉన్నారట. కనుక మన జీవితంలో కూడా మరి వారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటే మరి చెవిటి పాము ఎట్లుందో మనం కూడా చెవిటి వారిగా ఉండాలి. మంత్రగాడు ఎంత మంత్రిచ్చినా కూడా సర్పం ఎట్లుందట, తనకి ఏం వినపడదట. ఏం వినపడదు? చెవిటి పాము అంటే తనకు చెవులు వినపడవట. చెవిటిది పాము. అందుకే మంత్రగాడు ఎంత నేర్పుగా మంత్రించినను ఆ పాముకి ఏం వినపడదట, ఈ మంత్రగాడు మంత్రించేటి వినపడవట. అంతేనా? వినపడవట. మరి ఇక్కడ నాగుపాము విషం లాంటి ఆ విషమును వాళ్ళు ఉంచుకొని ఎన్నో మాటలు మనని మాట్లాడుతూ ఉంటే మనం ఎట్లుండాలా? వాళ్ళు ఎన్ని మంత్రాలను చేయని, ఎన్ని చేతబడులను చేయని, వాళ్ళు మన ఎంత దూషించని, ఎంత అవమానపరచని, ఎంత బాధించని, ఏం చేయాలా? చెవిటి పాముల్లాగానే విన్నట్టే ఉండాలి. మనం ఎట్లుండాలా? చెవిటి పాముల వలె విననట్టుగానే ఉండాలా. అందుకే యేసు ప్రభువు ఒక మాట చెప్పిండు, పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపట్లుగా ఉండండి. ఏ కపటము లేని వారు ఉండండి, మీరు పరిశుద్ధంగా ఉండండి, కానీ పాముల వలె వివేకం కలిగి ఉండండి. మరి ఎంత మంత్రగాడు ఎంత మంత్రించినా విననట్టే ఉందాడ చెవిటి పాము. మనం కూడా నా సేవకుడు తప్ప ఎవడు చెవిటివాడు అంటాడు యేసు ప్రభు. దేవుడు ఏమన్నాడు? నా సేవకుడు తప్ప ఎవరు చెవిటివారు, నా సేవకుడు తప్ప ఎవరు మూగవారు, నా యొక్క సేవకుడు తప్ప ఎవరు గుడ్డివారు అని అంటారు. అంటే మన కళ్ళకి అది కనపడతా ఉన్నా కూడా మనకేం తెలియనట్టే మనం వెళ్ళిపోవాలంతే. మన చెవులకి ఏం వినపడుతున్నా మనం ఏం విన్నట్టుగానే వెళ్ళిపోవాలి. మన చెవులు, కళ్ళు, మన యొక్క నోరు, మనకేమి వాళ్ళు ఎన్ని మాట్లాడుతూ ఉన్నా మన నోరు మూసుకొని చెవిటి పాముల్లాగానే మనము వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఆ మంత్రగాడు మంత్రిస్తూనే ఉంటాడు, ఈ చెవిటి పాము ఏమి పడదు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అక్కడ ఉంటుందా? మంత్రగానం చూసుకుంటుంటుందా? మంత్రాలను చేసుకొని, చేతబడులను చేసుకొని, ఇంకేమైనా చేసుకొని మనకెందుకు? మన రక్షించే మన తండ్రి మనకున్నాడు. ఆ సైతాన్ యొక్క కార్యం మనకేం చేస్తుంది అని చెప్పేసి ఏం చేయాలా? యేసయ్యనే వెంబడించాలి. చెవిటి పాములాగానే ఉండాలి. మనం ఏది వినొద్దు, ఏది చూడొద్దు, ఏది ఆలోచించొద్దు, ఏం ఉద్దేశించొద్దు. నా దేవుడు నన్ను కాపాడుతానంటే ఏ రోగం కూడా నీ మీదికి రాదు, ఏ శాపము నీ మీదికి రాదు. కనుక ఈ సమయం అందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో మనకు కలిగే ప్రతి ఒక్కరు కూడా గుడ్డివారిగా, మూగవారిగా, మరి చెవిటి వారిగా మనం ఉన్నప్పుడే ఈ లోకాన్ని జయిస్తాము. లేకపోతే ఒకవేళ వాళ్ళు ఏదో మాట్లాడినని మనం నోరు జారినామనుకో, మన నోటి నుంచి వ్యర్థమైన మాట వచ్చిందనుకో, మనం దేవునికి విరోధులు అవుతాం. అపవాది ఏదో చూపిస్తాడు, అది చాలా బాగుంది చూడు అంటే చూడటానికి మన కళ్ళాడు చూపించడం అనుకో, ఆ వ్యర్థమైంది మనం చూడాల్సి వస్తుంది, ఆ అపవిత్రమైనది చూడాల్సి వస్తుంది, ఆ పనికి మాలింది మనం చూడాల్సి వస్తుంది. చూస్తే మన కళ్ళు దేవునికి విరోధమవుతాయి. ఈ దేవుని చూచే కన్నులు, ఈ కన్నులు దేవునికి విరోధమవుతాయి. మనం వినే విషయాలు, మనం చూసే విషయాలు,
మనం వినే విషయాలు ఏదైనా ఎవరో ఏదో మాట్లాడుకుంటే మనం పోయి ఆ అక్క పోయి కూర్చుంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదో అన్యజనులు అన్నిల గురించి మాట్లాడుకుంటారు, ఏం పోయి మంచిగా ఇరుకుంటే పక్క నవ్వుతూ ఉంటుంది. అబ్బా చెవులు పెట్టి వింటూ ఉంటుంది. ఆ పక్కనే వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ ఏదో ఎరగనట్టే పోతాడా, ఏదో పని చేసుకుని నుండి అక్కడ చెవు పెట్టి వింటూ ఉంటుంది. ఎక్కడ కంచె పక్కన నుండి, గోడ పక్కన నుండి, పారిగోడ పక్కన. ఇంటి నుండి వినపడదు అనుకో, పారిగోడ నుండి వినపడతాయి కదా. వాళ్ళు గుసగుస మాట్లాడుతుంటే మా గురించి ఏమైనా మాట్లాడుకుంటారా, మా గురించి ఏమైనా అనుకుంటారా, మా గురించి ఏమైనా చెప్పుకుంటారా, మొన్న ఏదన్నా అంటారు. ఎందుకు? ఇక యుద్ధానికి లేద్దామని. దేనికి? ఇప్పుడు మన గురించి చెప్పుకుంటాం అనుకో, ఏం చేస్తుంది, ఎక్క ఏం చేస్తుంది, ఏంటి మా గురించి మాట్లాడుతున్నా, ఆ కంచె దగ్గర నుంచి మాట్లాడుతుంది, గొడవ పెట్టుకుంటుంది. మనకు అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు అనుభవించేది వాళ్ళు తవ్వుకున్న గుంటలో వాళ్ళే పడతారు, మనకు అవసరం లేదు. మనం ఎట్లుండాలా? యేసయ్య సేవకులం, యేసయ్య సేవకురాలం కనుక మనం ఎన్ని మాటలన్నా మనం కూడా మాట్లాడదు, నోరు మూసుకోవాలి. ఎన్ని మాటలు మనకు వినపడుతున్నా మన చెవులను మూసుకోవాలి, చెవిటి వాళ్ళగా ఉండాలా. మనకెన్ని కనపడుతున్నా మన కళ్ళ ముందే ఆ యొక్క అన్యాయం కనపడుతూ ఉంటే మనం ఏం చేయాలి? మన కళ్ళు మూసుకోవాలి. మా కోడిని వాళ్ళు కర్ర తీసుకున్నప్పుడు చచ్చిపోయింది, మన కళ్ళతో చూస్తాను. మేము కొట్టలేదు, మేము కాదు కొట్టిందని అంటే కూడా గుడ్డి వాళ్ళని ఉండాలి మనం. దానికి వాళ్ళు అనుభవిస్తారు. మమ్మల్ని క్షమించమని ఒక రోజు వచ్చి అడిగేది రోజు ఉంటుంది. కనుక మనం ఎవరికి విరోధులం కావద్దు, ఎవరికి విరోధులం కావద్దు. మనం విన్న వాక్యం సైతాన్ని ఎత్తుకొని పోవద్దు, మనం విరోధులం కావద్దు. యేసయ్యకి మనం పరిశుద్ధంగా జీవించాలా, పవిత్రంగా జీవించాలా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించడం కోసము ప్రార్థన చేద్దాం. మోకరించండి. పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములు కొందనాలు. ఆయన పరిశుద్ధ గ్రంథములోని నీ మాటలను ఆయన మేము విని ఉన్నాము కదా. అపవాది ఆ వాక్యమును వెత్తుకొని పోకుండా మా హృదయములో మేము దాచుకొని నీ వాక్యానుసరంగా మా జీవితాన్ని కొనసాగించుకుంటూ నీ గొప్ప భాగ్యం తెచ్చండి. ఈ స్థలములో మోకరించిన ప్రతి బిడ్డను బట్టి మీ కొందనములు నాయన. మీ కరుణ కటాక్షము తోడుగా ఉంచి నీ బిడ్డలను ఆదరించండి. ప్రతి ఆదివారము ప్రతిదినం వింటున్న నీ మాటలను అంతరాత్మలో నిలుపుకొని నీ నెమ్మడించడం నీ కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నాయన ఎవరైతే రోగులున్నారో, ఎవరైతే బాధితులు వారిని విడిపించి రక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.